ఓజీ డౌన్ అవుతా వచ్చింది కలెక్షన్లు. ఇప్పుడు ఆల్టర్‌నేటివ్ కాంతార దానికి మంచి కాంపిటీషన్ ఇచ్చింది. మామూలుగా అయితే మనకి ధనుష్ సినిమా 'ఇడ్లీ కొట్టు'. 'ఇడ్లీ కొట్టు' అనే సినిమా కాంపిటీషన్ ఇస్తదనుకున్నారు. అది ఇవ్వలేదు పెద్దగా. తెలుగులో అయితే అది పెద్దగా ఆడలేదు. ఎందుకంటే ఓవర్ సెంటిమెంట్ అవన్నీ ఉండడం. అయితే కాంతార మాత్రం బాగా కాంపిటీషన్ అయితే ఇచ్చింది. కాంతార దెబ్బకి ఓజీ కలెక్షన్లు చాలా చోట్ల పడిపోయినాయి. ఓవరాల్‌గా అయితే కాంతార బ్రేక్ ఎవెన్ అయితే అయిపోయింది కానీ కొన్ని చోట్ల మాత్రం ఓజీ బ్రేక్ ఎవెన్ అయితే అయింది కానీ కొన్ని చోట్ల మాత్రం నష్టాలు డిస్ట్రిబ్యూటర్లకైతే నష్టాలు మిగిల్చాయనేది చెప్తున్నారు. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఏమన్నా నష్టాలు మ్యాక్సిమం కవర్ అవుతాయి అనేది చూడాలి. సో కాంతారాకి ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని వచ్చాయి, ఓజీ పరిస్థితి ఈ వారంలో ఓజీ పరిస్థితి ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా కాంతారా చూసుకున్నప్పుడు కాంతారాకి ఇండియా నెట్ ఓవరాల్గా ఇండియాలో వచ్చిన నెట్ కలెక్షన్లు 60 కోట్లు అని చెప్పి sacknilk.com చెప్పింది. ఇంకా వాళ్ళు అఫీషియల్గా మేకర్స్ అనౌన్స్ చేయలేదు. సో ఇది ఓవరాల్గా ఓవర్సీస్ అన్నీ కలుపుకుంటే ఒక 65 నుంచి 70 కోట్లు అయితే నెట్ కలెక్షన్లు. ఇది చాలా మంచి కలెక్షన్ అని చెప్పచ్చు. అంటే ఇది ఒక తేడా కూడా ఉంది ఓజీకి కాంతారాకి. కాంతారా ఏమో పాన్ ఇండియా సినిమా, ఓజీ ఏమో తెలుగు సినిమా. దాన్ని ఊరికే డబ్ చేశారు కానీ నీట్గా రిలీజ్ చేయలేదు. మిగతా వాటిలో ప్రమోషన్ కూడా చేయలేదు. కానీ కాంతారాకి ఆల్రెడీ అది పాన్ ఇండియా సినిమాగా ఫస్ట్ పార్ట్ హిట్ అయి దాదాపు 400 కోట్ల పైన కలెక్ట్ చేసింది కాబట్టి దీన్ని కూడా వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లోనే చేశారు. దానికి తగినట్టే రిజల్ట్స్ కూడా వచ్చాయి. ముందుగా కాంతారా తీసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని కలెక్షన్లు వచ్చాయంటే ఈ 60 కోట్లలో కర్ణాటకలోనే ఎక్కువ వచ్చాయి. 18 crores వచ్చాయి కర్ణాటకలో. ఎందుకంటే కర్ణాటకలో దీన్ని ఓన్ చేసుకున్నారు సినిమాని. వాళ్ళకి ఆ కల్చర్ కూడా తెలుసు, బోతకోల కల్చరు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఓన్ చేసుకున్నారు. ఇక తెలుగులోకి వచ్చేసరికి 12 కోట్లు మాత్రం 12,50,00,000 మాత్రం వచ్చింది. కానీ ఈ మేరకి ఓజీని దెబ్బతీసినట్టే కదా 12 కోట్లు వచ్చాయంటే. ఎందుకంటే ఫెస్టివల్ నిన్నంతా ఫెస్టివల్ మూడ్ ఉంది. సో దీంట్లో ఫ్యామిలీ ఆడియన్స్ దేనికి వెళ్ళాలనుకున్నప్పుడు కాంతారా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకొని ఓజీకి వెళ్ళరు, దానికి ఏ సర్టిఫికేట్ ఉంది. సో దాన్ని అలో చేయరు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ల్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏజ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అదొక ప్రాబ్లం. అయితే హిందీలో మంచి కలెక్షన్ వచ్చింది. ఎందుకంటే ఓజీలో ఉండే ఆ భక్తి, శైవ కల్టు ఇవన్నీ కూడా హిందీ నార్త్లో బాగా ఎక్కే అవకాశం ఉంది. హిందీలో దీనికి కన్నడ కంటే కూడా ఎక్కువ వచ్చింది. కన్నడలో 18 కోట్లు వస్తే హిందీలో 19,50,00,000 నిన్న ఫస్ట్ డే వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. హిందీలో రివ్యూస్ చూస్తే కూడా అందరూ 3.5 అలాగా ఇచ్చారు తప్ప ఎక్కడ తక్కువగా వేయలేదు దీనికి. అంటే హిందీ వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు. ఇక తమిళనాడులో అంత గొప్పగా లేదు, బట్ పర్వాలేదు. 5,25,00,000 వచ్చింది. కేరళలో 4,75,00,000 వచ్చింది. ఇక ఆక్యుపెన్సీ రేట్ చూసినప్పుడు కర్ణాటకలో 88.3 ఆక్యుపెన్సీ రేట్ ఉంది. అంటే 88% అంటే చాలా మంచి ఆక్యుపెన్సీ రేట్ అని చెప్పచ్చు. తెలుగులో కూడా ఓజీ ఫస్ట్ డే ఆక్యుపెన్సీ రేట్ చూస్తే మనకి 71% ఉంటే కాంతారా ఫస్ట్ డే తెలుగులో 75% ఆక్యుపెన్సీ రేట్ ఉంది. మేము 8 o'clock మార్నింగ్ వెళ్ళినప్పుడు దాదాపు 60% మాత్రం ఉంది. మేము వెళ్ళిన ప్రసాద్ మల్టీప్లెక్స్లో. తర్వాత హిందీలో 29% ఆక్యుపెన్సీ ఉంది. కానీ కలెక్షన్లు బాగా వచ్చాయి. ఎందుకంటే హిందీ బెల్ట్ పెద్దది కాబట్టి ఆక్యుపెన్సీ తక్కువ ఉన్న కలెక్షన్లు అయితే బాగా వచ్చాయి. తమిళనాడులో బాగుంది ఆక్యుపెన్సీ 71% ఉంది. కేరళలో 66% ఉంది. సో ఓవరాల్గా ఫస్ట్ డేనే 60 నుంచి 70 కోట్లు టోటల్ వరల్డ్ నెట్ కలెక్షన్ చేసిందంటే దాని బడ్జెట్ తక్కువ. నిజానికి 125 crores బడ్జెట్. అదే ఓజీ బడ్జెట్ అంటే 250 కోట్లు. సో కాంతారా అనేది బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ని ప్రొడ్యూసర్కి మిగులుతుంది, కొన్నోళ్ళకి కూడా మిగులుతుంది. ఎందుకంటే అది నేను రివ్యూ కూడా చెప్పాను. బట్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా మనకి ల్యాగ్, బోరు అవన్నీ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్లో ముఖ్యంగా లాస్ట్ 40 minutesలో కూర్చోబెట్టగలిగాడు మళ్ళీ. ఫస్ట్ కాంతారా కూడా అంతే. ఫస్ట్ కాంతారా కూడా లాస్ట్ 30-40 minutes మనల్ని స్పెల్ బౌండ్ చేస్తుంది. దీంట్లో కూడా అదే మ్యాజిక్ జరిగింది. కాకపోతే ఫస్ట్ పార్ట్లో సింపుల్గా ఉంటుంది స్టోరీ. దీంట్లో కన్ఫ్యూజ్ చేసి గందరగోళం అయితే ఉంది. దాన్ని ఓపిక్గా కొంత ఫస్ట్ హాఫ్ని భరించే వాళ్ళకి సెకండ్ హాఫ్లో రివార్డ్ అయితే దొరుకుతుంది. ఓవరాల్గా అయితే కాంతారా హిట్ అని చెప్పచ్చు. దానివల్ల
ఓజీకి అయితే దెబ్బ తగిలింది. ఓజీ కలెక్షన్లో మనం చూసుకున్నప్పుడు ఓవరాల్గా ఇప్పుడు 8 రోజులు అయినట్టు లెక్క ఓజీ రిలీజ్ అయ్యి. సో ఫస్ట్ ప్రీమియర్ వేసుకుంటే ప్రీమియర్కి 21 కోటి వచ్చింది. తర్వాత థర్స్డే ఫస్ట్ డే లెక్క వేసుకుంటే 63 కోట్లు వచ్చింది ఇండియా నెట్. ఆ రకంగా ఫస్ట్ డే ఓజీ కాంతార కంటే ఎక్కువ వచ్చినట్టే. అయితే సెకండ్ డే నుంచి తగ్గడం మొదలుపెట్టింది. సెకండ్ డే 71% పడిపోయింది ఓజీకి. అంటే ఫస్ట్ డే 63 కోట్లు వస్తే సెకండ్ డేకి వచ్చేసరికి 18 కోట్లకి పడిపోయింది. థర్డ్ డే 18.5 కోట్లు, ఫోర్త్ డే 18.5 కోట్లు. ఈ 3 రోజులు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. ఫిఫ్త్ డే నుంచి మళ్ళీ తగ్గిపోయింది. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సిమిలర్గా ఉన్నాయి. 7,40,00,000 ఐదో రోజు, 6 రోజు 7,25,00,000. మళ్ళీ సెవెంత్ డే కూడా తగ్గిపోయింది. 6,75,00,000. నిన్నకి 7,50,00,000. ఫెస్టివల్ కాబట్టి కొద్దిగా పెరిగింది, కానీ ఓవరాల్గా 169 crores నెట్ కలెక్షన్లు ఇండియా వైజ్ ఓజీకి వచ్చింది.